మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో ఆకస్మిక దాడులు చేశారు ఏసీబీ అధికారులు. 45,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఇండస్ట్రీస్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ కె వెంకట నర్సిరెడ్డి. కుకట్పల్లికి చెందిన కెళావత్ రమేష్ తన టిప్పర్ వాహనానికి ఎస్సీ ఎస్టీ స్కీమ్ కింద వర్తింపచేయాలని వెంకట నర్సిరెడ్డిని కోరాడు. అయితే స్కీమ్ వర్తింపచేయాలంటే 45,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా బాధితుడు రమేష్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం నిందితుడు లంచం తీసుకుంటుండగా దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అని చెప్పేసి ఒకతను ఇక్కడ కుకట్పల్లి ఏరియాలో ఉంటారు. ఆయన ఒక టిప్పర్ వెహికల్ కొన్నారు. దాదాపు ఒక 53 లక్షల రూపాయలు అవుతుంది. అయితే ఆయన ఇప్పుడు మనకు ఒక టీ ప్రైడ్ అనే ఒక స్కీమ్ ఉంది తెలంగాణది. సో ఈ దళితుల కోసము ఎవరైతే ఈ సర్వీస్ ఓరియంటెడ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్ కానీ ఎవరికైతే ఉంటాయో అట్లాంటి వాళ్ళు దాంట్లో అప్లై చేసుకుంటే వాళ్ళకి సబ్సిడీ కింద కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వబడుతుంది. సో అందులో భాగంగా ఆయన 53 lakhs పెట్టి ఆ టిప్పర్ వెహికల్ కొన్న తర్వాత అది అప్లై చేసుకున్నారు టీ ప్రైడ్ తెలంగాణ ప్రైడ్ స్కీమ్ కింద. సో అది అప్లై చేసుకున్నప్పుడు ఆయనకి దాదాపు ఒక 23 lakhs చిల్లర ఆయనకి సబ్సిడీ కింద వస్తుందన్నమాట. దానికోసం అతను అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ లో అసిస్టెంట్ డైరెక్టర్ మన కె వెంకట నర్సిరెడ్డి గారు అని చెప్పేసి ఉన్నారు. ఈయనకి ఏంటంటే ఇన్స్పెక్షన్ చేయడానికి అని చెప్పేసి పైనుంచి ఉత్తర్వులు ఇచ్చారు ఆయన అప్లై చేసుకోవడానికి. సో ఆయన వచ్చి ఇన్స్పెక్ట్ చేయాలి వెహికల్ ని. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఈయన అప్లికేషన్ ని ప్రాసెస్ చేసి అప్లోడ్ చేస్తే అది ముందు ప్రాసెస్ అయిన తర్వాత ఇది శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అవుతే అతనికి దళిత బంధు ఆ స్కీమ్ కింద టీ ప్రైడ్ స్కీమ్ కింద ఏవైతే డబ్బులు రావాల్సి ఉంటుందో ఆ డబ్బులు వస్తాయి అన్నమాట. సో ఆ ప్రాసెస్ లో భాగంగా ఇతన్ని కలిసి ఈసారి ఇట్లా ఆల్రెడీ అప్లై చేసుకున్నాను, ఇప్పుడు మీ యొక్క లాగిన్ లో అసైన్ చేయబడ్డది ఇది, సో మీరు కొంచెం దయచేసి ఇన్స్పెక్ట్ చేయండి వెహికల్ అంటే అది చేసి ఇన్స్పెక్షన్ చేసి ఆ ప్రాసెస్ చేయడానికి 45,000 రూపాయలు డిమాండ్ చేశాడు. సో ఈ 45,000 రూపీస్ డిమాండ్ చేసినందుకు అతనికి ఈ యొక్క లంచం ఇవ్వడం ఇష్టం లేదు. సో కాబట్టి మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. అతను అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ ని నమోదు చేసుకుని కేసు రిజిస్టర్ చేసి ఈ రోజు 45,000 అతను తీసుకుంటున్నట్టుగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందండి. అతను తీసుకుని మాత్రం 45,000 అండి. ఇంకా మిగతాది మేము ఎంక్వైరీ చేస్తాము. అతనికి ఒకరికి ఇందులో సంబంధం ఉందా, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా సంబంధం ఉందా అన్న విధంగా కూడా మేము విచారణ చేపడుతున్నామండి. టిప్పర్ కొనుగోలు అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అంతా ప్రాసెస్ అయిన తర్వాతనే ఇది అప్లై చేయాలన్నమాట దానిలో రూల్. సో ఇది ఆల్రెడీ రీసెంట్ గానే పర్చేజ్ చేసినారు వాళ్ళు. పర్చేజ్ చేసి రిజిస్ట్రేషన్ అంతా చేసుకున్నారు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఎన్క్లోజ్ చేస్తూ వీళ్ళు అప్లై చేస్తారు. యాక్చువల్గా 50,000 అడిగాడు, రిక్వెస్ట్ చేస్తే 45,000 కి రెడ్యూస్ చేశారు.